హాయ్! హలో! నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. సో, చూద్దాం ఈరోజు మీకు ఇష్టమైన ఫేవరెట్ రీడింగ్ ఇదేంటంటే, మీ పర్సన్‌తో మాట్లాడి కొన్ని విషయాలనేది తెలుసుకుందాం. ప్రశ్న, సమాధానం. ఓకే. మీ మనసులో ఉండే క్వెషన్స్ అన్నీ మీరు తలుచుకోండి. దానికి కరెక్ట్‌గా సమాధానాలనేవి దొరుకుతాయి. సో, మీరు లెస్ కాంటాక్ట్ ఉండొచ్చు, నో కాంటాక్ట్ ఉండొచ్చు. సో, ఏదైనా గానీ మీరు ఒక వ్యక్తి తన మనసులో ఏమనుకుంటున్నారు, లేదంటే మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనము మీ వ్యక్తిని అడిగి తెలుసుకుందాం. ఓకేనా? సో, ఎనర్జీ ఎక్స్‌చేంజ్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే హైప్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా నంబర్ అనేది ఇచ్చాను. డిస్కౌంటెడ్ రీడింగ్స్ అయితే అయిపోయినాయండి. సో, దయచేసి కాల్స్ అనేవి చేయొద్దండి. సో, ఇంకేదైనా కొంతమంది నన్ను వర్క్ కోసమని అప్రోచ్ అవుతున్నారు. లైక్ థంబ్‌నెయిల్స్ గాని, క్రియేటివ్స్ ప్రిపేర్ చేయటం గాని, టెలికాలింగ్ గాని. సో, ఇలాగా నా దగ్గరికి రకరకాల అంటే ఏవైనా ఉంటే చెప్పండి మేడం బెంగుళూరులో మేము చూస్తాము అనేసి నన్ను అప్రోచ్ అవుతున్నారు లేడీస్. సో, నేను అలాంటి వాళ్ళకైతే హెల్ప్ చేస్తానండి ఖచ్చితంగా. ఎందుకంటే నాకు తెలిసిన ప్లేస్‌లో ఉన్నాయి. అంటే జాబ్స్ అనేవి ఉన్నాయి. సో, మీకెవరికైనా కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి. మీరు ఒకవేళ ఆన్‌లైన్ చేయాలనుకుంటే కూడా, లేదంటే వర్క్ ఫ్రమ్ హోమ్, లేదంటే బెంగుళూరు రీలొకేట్ అవ్వాలనుకుంటే కూడా ఏదైనా ఒకవేళ మీకు హెల్ప్ కావాలంటే నన్నడగండి. నాకు మెసేజ్ పెట్టండి. నేను మీకు రిప్లై అనేది చేస్తాను. సో, ఏఐ ఉపయోగించి క్రియేటివ్స్ తయారు చేయడం, థంబ్‌నెయిల్స్ తయారు చేయడం, లేదంటే కోల్డ్ కాలింగ్, టెలికాలింగ్ సో, ఇలాంటి వాటిలకన్నిటికి కూడా నా దగ్గర కొన్ని కొన్ని ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, కావాలి అనుకుంటే గనక నన్ను అప్రోచ్ అవ్వండి. ఓకే. లెట్ అస్ స్టార్ట్ ది రీడింగ్. సో, చూద్దాం మీ పర్సన్ లైఫ్‌లో ప్రస్తుతానికి ఏం జరుగుతుంది? మీ పర్సన్ లైఫ్‌లో ఏం జరుగుతాంది? మీ మనసులో ఒక వ్యక్తి ఉన్నారు. నేను షఫుల్ చేసినప్పుడు వాళ్ళ పేరుని తలుచుకోండి. వాళ్ళని మీరు గుర్తు తెచ్చుకోండి. వాళ్ళతో మీరు గడిపిన మంచి మొమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి గుర్తు తెచ్చుకోండి. అసలు వాళ్ళ లైఫ్‌లో ఏం జరుగుతుంది ప్రస్తుతానికి? స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. ద హెర్మిట్, జడ్జ్‌మెంట్, ద టవర్. ఓకే. సో, మీ పర్సన్ లైఫ్ అయితే ప్రస్తుతానికి ఒక స్టక్ ఎనర్జీ ఉందండి. వాళ్ళు ఒంటరిగా ఉన్నారు. వాళ్ళైతే గనక ఆహ్, తన జీవితం మీద ఫోకస్ చేస్తున్నారు. అంటే తన లైఫ్‌లో ఎలాగ ముందుకు వెళ్ళాలి? సో, ఏం చేయాలి? అంటే తన స్వలాభము, స్వంత దీనిపైన ఫోకస్ చేస్తున్నారు. తన పర్సనల్ ఎనర్జీ పైన ఫోకస్ చేస్తున్నారు. వాళ్ళు ప్రస్తుతానికి ఎవరితోనూ లేరు. వాళ్ళు ఒంటరిగా ఉన్నారు. వాళ్ళు దైవ ధ్యానంలో ఉన్నారు. ఆహ్, హూ యామ్ ఐ అన్నట్టుగా వాళ్ళు సోల్ సెర్చింగ్‌లో ఉన్నారు. సో, కొంతకాలం అనేది బ్రేక్ ఇచ్చారు. అన్నిటికి సోషల్ మీడియా గాని, దేనికి గాని వేరే వాళ్ళతో కలవడం గాని, ఫ్రెండ్స్‌తో చిట్ చాట్ చేయడం, బయట పార్టీస్‌కి వెళ్ళటము, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు రిస్ట్రిక్ట్ చేసుకున్నారు. సో, వాళ్ళకేంటంటే ఒక రకంగా ఆహ్, యూనివర్స్ ఇచ్చిన సెకండ్ ఛాన్స్ అన్నట్టుగా వాళ్ళకి ఒక అవకాశం అనేది వాళ్ళ లైఫ్‌లోకొచ్చింది. సో, ఇది రిలేషన్‌షిప్ పరంగా అవ్వచ్చు, లేదంటే ఒక ఏదైనా ఆహ్, ప్రాజెక్ట్ అవ్వచ్చు. ఒక అవకాశం అనేది వాళ్ళ చేతిలోకి వచ్చింది. సో, ఈ అవకాశాన్నయితే వాళ్ళు పోగొట్టుకోవాలనుకోవటం లేదు. కానీ ఏంటంటే అట్ ది సేమ్ టైమ్ వాళ్ళకి ఒక నష్టం కూడా జరిగింది. పరువు నష్టం అవ్వచ్చు, లేదంటే ఒక సడెన్‌గా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఒక విషాదం అనేది వాళ్ళ లైఫ్‌లో జరిగింది. సో, దాని దగ్గర ఏంటంటే ఆహ్, దాని ద్వారా వాళ్ళు చాలా ఒక రకంగా నిరాశకు లోనవ్వటము, ఒక భయపడటము, ఒక నెగెటివ్ ఫీలింగ్స్, ఒక డార్క్ ఫీలింగ్స్, అసల ఫ్యూచర్ ఏమవుతుంది అనే భయము. సో, ఇవన్నీ అయితే మీ పర్సన్‌లో కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి వాళ్ళ ఎనర్జీస్ అయితే అస్సలు బాగలేవండి. మీరు వాళ్ళని గనక ఇరిటేట్ చేశారంటే వాళ్ళు పర్మనెంట్‌గా మీకు దూరం అయిపోతారు. సో, మీరు కొంతకాలం అనేది మీ పర్సన్‌ని దూరంగా ఉండడమే మంచిది. వాళ్ళనేమి అనకుండా ఉండటమే మంచిది. ఎందుకంటే మీరు ఎక్కువ ఎక్కువ ఇరిటేట్ చేశారంటే గనక వాళ్ళని ఎక్కువ ఫైటింగ్ చేయటం గాని ఇలా చేస్తే గనక వాళ్ళు కంప్లీట్‌గా దూరం అయిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళింకా అలాంటి వైరాగ్య దశలో ఉన్నారు. ఇంక నా జీవితంలో ఏముంది? నాకు జీవితమే ఇంకా వేస్ట్ అన్నట్టుగా వాళ్ళు ఒక రకమైన ఆహ్, నిరాశకు గురవుతున్నారు. సో, దాని పట్ల మనమేంటంటే కొంచెం ఎంకరేజ్ చేయాలి. లేదంటే వీలుంటే బ్లెస్సింగ్స్ పంపించాలి. సో, నిన్నెవరో బ్లెస్సింగ్స్ పంపించండి అంటే, మీరు పంపించండి మేడం అని చెప్పి కామెంట్ పెడుతున్నారు. అలా కాదండి. మనము ఎంత ఎనిమీస్ అయితేను కూడా, శత్రువులైతేను కూడా వాళ్ళ మంచి అనేది మనం కోరుకోవాలి. ఎందుకంటే, అదే మనకు తిరిగి మంచినిస్తుంది. అంటే మనం వాళ్ళని నెగెటివ్‌గా మన శత్రువులు కదా! వాళ్ళు నాశనం అయిపోవాలి అని మనం కోరుకున్నామంటే, మన జీవితం మీద కూడా ఆ నెగెటివ్ ఇంపాక్ట్ అనేది పడుతుంది. ఓకేనా?
సో, ఈ వ్యక్తి యొక్క పరిస్థితి అయితే అంత బాగలేదు. సో, మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైనా నిర్ణయం గాని, ఏదైనా ఒక స్టెప్ గాని తీసుకోండి. ఓకే. సో, చూద్దాము. ఈ వ్యక్తితో మాట్లాడదాం. స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్ ఎవరి గురించైతే చూస్తున్నారో వాళ్ళ ఎనర్జీని నాతో కనెక్ట్ చేయండి. వాళ్ళతో మాట్లాడే అవకాశాన్ని నాకివ్వండి. చెప్పేది నేనైనా, చెప్పించేది మీరే అవ్వాలి యూనివర్స్. స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. ఓహో! అన్ని కార్డ్స్. చూద్దాం అసలా మీ వ్యక్తి ఏం చెప్పాలనుకుంటున్నారు మీతోటి. స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్ యొక్క పర్సన్ మీరు మా వ్యూవర్‌తో ఏం చెప్పాలనుకుంటున్నారు? డెత్. ఓకే. నేను చెప్పాను కదా! సో, వాళ్ళు చాలా ఒక నిరాశలో ఉన్నారు. సో, వాళ్ళేమంటున్నారంటే, ఈ కనెక్షన్ అనేది ఎండ్ అయిపోయింది. అసలు మనిద్దరికి మధ్యలో ఏమీ లేదింకా. నేను మూవ్ ఆన్ అయిపోతున్నాను. నేనిక టాక్సిక్ కనెక్షన్‌లో ఉండలేను. నేను వెళ్ళిపోతాను. దూరంగా వెళ్ళిపోతాను అనేసి అనుకుంటున్నారు. ఒకవేళ మీరు చాలా హ్యాపీగా ఉన్నట్లయితే ఈ రీడింగ్ చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఈ రీడింగ్ అనేది కొంచెము సాడ్‌గా కొంచెం నెగెటివ్‌గా వస్తుంది. కొంచెం బాధలో ఉండే వాళ్ళకి. మీరు సంతోషంగా, మీరు హ్యాపీగా కలిసి ఉన్నప్పుడు మీ పార్ట్నర్‌తో ఈ రీడింగ్ అనేది చూడొద్దండి. ఇది మీకైతే కాదు. ఓకేనా? సో, ఈ వ్యక్తి ఏంటంటే ఇంకా ఒక రకమైన డార్క్ ఎనర్జీలో ఉన్నారు. సో, దానివల్ల ఏంటంటే ఒక నిరాశ, నిస్పృహకి లోనయ్యి అసలు ఈ కనెక్షన్ అనేది ఎండ్ అయిపోయింది. మన ఇద్దరి మధ్య ఏమీ లేదని చెప్తున్నారు. ఓకే. సో, మా వ్యూవర్ యొక్క పర్సన్ మీరెందుకు అలా అనుకుంటున్నారు? ఏం జరిగిందసల? మీ ఇద్దరి మధ్యలో ఏం జరిగింది? అసలు మీరెందుకు ఈ కనెక్షన్ వద్దనుకుంటున్నారు? ఏం జరిగింది? దయచేసి నాకు చెప్పండి. ఏం జరిగింది? 3 ఆఫ్ సోర్డ్స్. ఓకే. ఒక పెయిన్ అనేది ఉంది. థర్డ్ పార్టీ ఉంది. మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పార్టీ వల్ల చాలా ఒక డిస్టర్బెన్స్ అనేది వచ్చింది. పరువు నష్టం జరిగింది. మీ ఇద్దరికీ ఒక విడిపోయే పరిస్థితి అనేది వచ్చింది. చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంది. వాళ్ళు కూడా ఈ ఈ యొక్క ఈ ట్రామా ఏదైతే ఉందో దాన్ని తట్టుకోలేకపోతున్నారు. అసలు తీసుకోలేకపోతున్నారు. సో, ఇది మేబీ మీ వల్ల వాళ్ళ కుటుంబం కూలిపోయుండొచ్చు. లేదంటే ఆహ్, వాళ్ళ సైడ్‌న థర్డ్ పార్టీ గురించి మీకు తెలిసుండొచ్చు. సో, ఇది ఏ విధంగా అయినా అయ్యుండొచ్చనమాట. సో, లేదంటే మీ సైడ్‌న ఎవరైనా ఉన్నారు అని చెప్పేసి వీళ్ళకి తెలిసుండొచ్చు. మీకు వేరే వాళ్ళతో ఏదైనా కనెక్షన్ ఉంది అని వీళ్ళకి తెలిసుండొచ్చు. సో, దానివల్ల ఈ థర్డ్ పార్టీ అనేది పెయిన్ అనేది కనబడతా ఉంది. అసలు ఏం జరిగింది? థర్డ్ పార్టీ అంటున్నారు, పెయిన్ అంటున్నారు. అసలు ఏం జరిగింది? మీ లైఫ్‌లో జరిగిందా? లేదంటే నా వ్యూవర్ సైడ్ నుంచి తప్పా? ఎవరిది తప్పు? మీదా తప్పు? లేదంటే మా వ్యూవర్‌దా? నిజాయితీగా కొంచెం చెప్పండి. ఏం జరిగింది? ఎందుకు మీరింత పెయిన్‌లో ఉన్నారు? ఎందుకు మీరింత పెయిన్‌లో ఉన్నారు? ద హెర్మిట్. సో, వాళ్ళు ప్రస్తుతానికైతే ఏమి చెప్పాలనుకోవటం లేదంట. ఒంటరిగా ఉండాలనుకుంటున్నారు. సో, ఇది కన్యా రాశి అయ్యే అవకాశం ఉందండి. చాలా స్ట్రాంగ్‌గా కన్యా రాశి అనేది కనబడతా ఉంది. 2 సార్లు వచ్చింది హెర్మిట్ కార్డు. అలాగే మకర రాశి కూడా అయ్యుండొచ్చు. సో, వీళ్ళేంటంటే చాలా ఒక నిరాశలో ఉన్నారనమాట. వాళ్ళేం చెప్తున్నారంటే, నాకెవరితోని ఏమి వద్దు. నేనెవరితో మాట్లాడను. నాకు ఒంటరిగా ఉండాలనుంది. నన్ను వదిలేయండి అన్నట్టుగా చెప్తున్నారు. ఏం జరిగింది అనేది కూడా వాళ్ళు చెప్పట్లేదు. ప్రస్తుతానికైతే వాళ్ళైతే దేని గురించి ఆలోచించాలి అనుకోవటం లేదు. ఓకే. సో, మా వ్యూవర్ గురించిన మీ అభిప్రాయం ఏంటి? మా వ్యూవర్ గురించిన అభిప్రాయం ఏంటి? నేను మిమ్మల్ని కొంచెం క్వెషన్స్ అడుగుతున్నాను. దయచేసి మీరు ఆన్సర్ చెప్పండి. మా వ్యూవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన మీ అభిప్రాయం ఏంటి? అసలు ఏం జరిగింది మీ ఇద్దరి మధ్య? వాళ్ళ పైన మీ అభిప్రాయం ఏంటి? మీ ఒపీనియన్ ఏంటి? 9 ఆఫ్ కప్స్. ఓకే. సో, మీరంటే మాత్రం వాళ్ళకి చాలా ఇష్టమండి. మీరొక విష్ ఫుల్‌ఫిల్‌మెంటు అసలు వాళ్ళ జీవితంలో అన్నీ ఉన్నాయి. కానీ మీరు లేరనే లోటనేది వాళ్ళకి తెలుస్తుంది. సో, మీరు ఒక్కరు గాని వాళ్ళ లైఫ్‌లోకి వస్తే వాళ్ళ లైఫ్ అనేది కంప్లీట్ అయిపోతుందనమాట. ఫుల్ సర్కిల్. సో, వాళ్ళేంటంటే మీరు వాళ్ళ విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ మీ పైన వాళ్ళ అభిప్రాయం అనేది చాలా చాలా బాగుందనమాట. అంటే మీ పైన విపరీతమైన ప్రేమ ఉంది. అట్రాక్షన్ ఉంది. సో, మీతో కలవాలని, మీతో ఉండాలని వాళ్ళకి కూడా ఉంది. ఓకే. సో, మీకు మరి మా వ్యూవర్ పైన మంచి అభిప్రాయం ఉన్నప్పుడు, ఎందుకు ఈ ఎడబాటు? ఎందుకు మీరిద్దరూ సెపరేట్ అయ్యారు? ఓకే. సో, మీరిద్దరు ప్రేమ అనేది ఉంది. నేను అసలు అడుగుదాం అనుకున్నాను. మీరు మా వ్యూవర్‌ని ప్రేమిస్తున్నారా? లేదా? అని చెప్పేసి అడుగుదాం అనుకున్నాను. కానీ వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళు మిమ్మల్ని చాలా అమితంగా ప్రేమిస్తున్నారు. ఓకే.
సో మీరు ప్రేమిస్తున్నప్పుడు మరి ఎందుకు ఇలాగ ఎండ్ అయిపోయిందని చెప్పడం గాని, ఇట్లా సాడ్‌గా గాని ఎందుకున్నారసల? మీరు ప్రేమిస్తున్నారు మా వ్యూవర్‌ని మాకర్థమైంది. కానీ మరి ఈ డిఫరెన్స్ ఎందుకొచ్చింది? ఓకే. 3 ఆఫ్ పెంటికల్ మాటిమాటికి థర్డ్ పార్టీ అనొస్తుందండి. లేదంటే ఆఫీస్ రిలేటెడ్ మ్యాటర్ అయ్యుండొచ్చు. డబ్బుల పరంగా ఏదైనా ప్రాబ్లమ్ అయ్యుండొచ్చు. దానివల్ల మీరిద్దరూ విడిపోయారు అన్నట్టుగా ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఓకే. సో, అసలా మీరు ఏమనుకుంటున్నారు? ఏం చేద్దాం అనుకుంటున్నారు నెక్స్ట్? ఓకే. మీ ఇద్దరి మధ్యలో డిఫరెన్స్ వచ్చింది. మీరు వాళ్ళని ప్రేమిస్తున్నారు. మరి ప్రేమిస్తున్నప్పుడు మీరు ఇంకొక అవకాశం అనేది ఇవ్వాలి కదా! సో, మీరేం చేద్దాం అనుకుంటున్నారు? 5 ఆఫ్ పెంటికల్స్. వాళ్ళు ఫైనాన్షియల్‌గా నేను చెప్పాను గదండీ! వాళ్ళకి లాస్ అనేదొచ్చింది అని చెప్పేసి, టవర్ మూవ్‌మెంట్ అనేదొచ్చిందని. వాళ్ళకి ఖచ్చితంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవున్నాయండి. ఒక ధన నష్టమైతే జరిగింది. ఒక బ్యాంకరప్సీ అసలు ఉన్న డబ్బులన్నీ పోవటము, కొంతమంది ఎవరో వీళ్ళని మోసం చేయటము, డబ్బంతా పోవటము ఇవన్నీ కూడా జరిగాయనమాట. సో, దానివల్లేంటంటే వీళ్ళు చాలా డిప్రెషన్‌లో ఉన్నారు. ఒక ఒంటరిగా ఉండాలని కోరుకుంటున్నారు. చాలా హర్ట్ అయ్యి ఉన్నారు. ప్లస్ వీళ్ళకి దానివల్ల ఆహ్, హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయండి. సో, ఇది ఏదైతే ఒక సడన్ షాక్ అనేది వాళ్ళకి జరిగిందో దానివల్ల వాళ్ళకి హెల్త్ అనేది కూడా ఇష్యూస్ అనేది ఉన్నాయి. సో, అందుకనే ప్రస్తుతానికి వీళ్ళు తనని తను ఒక రూమ్‌లో పెట్టి బంధించేసుకొని అసలు కీ కూడా ఎవరికీ తెలియకుండా తన దగ్గర కావాలంటే తను ఓపెన్ చేసుకొని బయటికి రావచ్చు. కానీ వాళ్ళు అలాగ రావాలనుకోవట్లేదు. ఒంటరిగా ఉండాలి. నాకు ఎవ్వరు వద్దు అన్నట్టుగా ఒక రకంగా వాళ్ళ మనసనేది మారిపోయింది. కానీ మరి మీకోసమని ఎదురు చూసే ఒక ప్రాణి నా వ్యూవర్ అనేది ఉన్నారు గదండీ! సో, వాళ్ళ గురించి ఆలోచించాలి కదా! ఓకే. సో, వాళ్ళు కమ్యూనికేట్ అనేది చేస్తారంటండి. ఖచ్చితంగా మీకు కమ్యూనికేట్ చేస్తారు. మీకు కాల్ చేస్తారు. మీతో మాట్లాడతారంట. త్వరలోనే మీకు కాల్ గాని, టెక్స్ట్ గాని వస్తుంది. వాళ్ళ దగ్గర నుంచి మెసేజ్ వస్తుంది. వాళ్ళు మాట్లాడతారంట. సరే చూద్దాము. సో, మీ కనెక్షన్‌కి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? ఏమనుకుంటున్నారు? అసలు మీ ఇద్దరి కనెక్షన్ ఏదైతే ఉందో దానికి ఫ్యూచర్ ఏంటి? మీ ఇద్దరి కనెక్షన్ ఏదైతే ఉందో దానికి ఆ ఫ్యూచర్ ఏంటి? అసలు మీ ఇంటెన్షన్ ఏంటి? మీ ఉద్దేశ్యం ఏం చేయాలనుకుంటున్నారు? 5 ఆఫ్ వాండ్స్. ఫ్యూచర్ అనేది వాళ్ళకి కనిపించట్లేదు. ఎందుకంటే చాలా ఫైటింగ్‌లు, కాంపిటీషను చాలా మంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారండి మీ కనెక్షన్‌లో. అది మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, కొలీగ్స్ అవ్వచ్చు, రిలేటివ్స్ అవ్వచ్చు, లేదంటే కజిన్స్, బ్రదర్స్ ఇలా ఉంటారు కదా! సో, దానివల్ల ఎవరో చాలా మీ ఇద్దరి మధ్యలో ఫైటింగ్స్ అనేవి పెడుతున్నారు. 5 అనేది చాలా ప్రామినెంట్. ఈ మే నెలలోనే మీ ఇద్దరి మధ్యలో ఏదైనా జరిగుండొచ్చు గొడవ గాని ఏదైనాను. సో, దానివల్ల మీరిద్దరూ విడిపోయి ఉండొచ్చు. లేదంటే లెస్ కాంటాక్ట్‌లోకి వెళ్ళిపోయి ఉండొచ్చు. మే నెల అనేది చాలా చాలా ఇంపార్టెంటు. సో, దానివల్ల ఏంటంటే వీళ్ళకి ఫ్యూచర్ అనేది ఏమీ కనిపించట్లేదు. సో, అసలా మీరు నెక్స్ట్ యాక్షన్ తీసుకుందాం అనుకుంటున్నారు? నెక్స్ట్ యాక్షన్ ఏముంటుంది? నెక్స్ట్ యాక్షన్ ఏముండబోతుంది? మీ నెక్స్ట్ యాక్షన్ ఏంటి? యాక్షన్ అనేది లేదు. 7 ఆఫ్ పెంటికల్స్ దూరం నుంచి వాళ్ళు చూద్దాం అనుకుంటున్నారు కానీ, వాళ్ళైతే ఎటువంటి యాక్షన్ తీసుకునే పరిస్థితిలో లేరు. కానీ దూరం నుంచి మిమ్మల్ని అడ్మైర్ చేస్తున్నారు. మీరంటే ఒక కోపం గాని, ద్వేషం గాని లేదండి వాళ్ళకి. మీరంటే విపరీతమైన ప్రేమ ఉంది. సో, మీ సంతోషాన్ని, మీ అభివృద్ధిని చూసి చాలా ఆనందపడే వ్యక్తి. సో, కానీ పరిస్థితుల వశాత్తు మీరిద్దరూ దూరమయ్యారు. సో, దానివల్లేంటంటే వీళ్ళు ఏమీ చెయ్యలేని పరిస్థితిలో ఉన్నారు. దానికని ఒంటరిగా ఉన్నారు. సో, అది మీకు చాలా బాధ అనిపిస్తుంది. నాకు తెలుస్తుంది మీరు బాధపడుతున్నారు. అసలు ఏంటి జరుగుతుందని తెలియకుండగా మీరు ఆందోళన పడుతున్నారు. అదంతా కరెక్టే. కాకపోతే ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని మిస్ అవుతున్నారు. కానీ మీరు ఇచ్చే ఒక ప్రేమని అందుకునే పరిస్థితిలో అయితే వాళ్ళు లేరనమాట. సో, దానివల్లేంటంటే వాళ్ళు అలాగా ఎదురు చూస్తున్నారు. రైట్ టైమ్ కోసం అవ్వచ్చు, లేదంటే వాళ్ళ పాస్ట్‌లో జరిగిన విషయాలన్నీ తలుచుకొని బాధపడుతున్నారు. అంటే మీరు వేరే వాళ్ళలాగా వాళ్ళని మోసం చేసి వెళ్ళిపోతారా అన్నట్టుగా వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారు కానీ ఏ యాక్షను తీసుకునే పరిస్థితిలో లేరు. సో, ముఖ్యంగా దీనికి ఇక్కడ థర్డ్ పార్టీ లేదంటే మల్టిపుల్ పార్టీస్ అనేది కనబడుతున్నాయి. కొంతమందికి ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్ కూడా అయ్యుండొచ్చండి. సో, దానివల్లేంటంటే ఈ వ్యక్తి ఏమీ డెసిషన్ అనేది తీసుకోలేకపోతున్నారు. సరే చూద్దాము వాళ్ళిచ్చే మెసేజెస్ ఏంటి మీకు? మిస్టిక్ రోజ్ ఒరాకిల్ డెక్ నుంచి మనం చూద్దాము. వాళ్ళు మీకిచ్చే మెసేజెస్ ఏంటి? మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు? అబండెన్స్, ఓల్డ్ స్కూల్,
ఎడిక్షన్, గ్రౌండింగ్, కట్ డౌన్, కెమెరా, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి నాట్ ఇనఫ్. ఓకే. ఓవరాల్‌గా చూసుకుంటే గనక ఈ వ్యక్తికి కాన్ఫిడెన్స్ అనేది లేదండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఎందుకంటే వాళ్ళ జీవితంలో తగిలిన దెబ్బల వల్ల గాని, లేదంటే వాళ్ళ జీవితంలో ఎదుర్కొన్న పరిస్థితులు గాని, సో, దానివల్ల వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది లేదనమాట. కాకపోతే ఒక పక్క ఈగో ఉంది, భయం ఉంది. ఇవన్నీ కలిపి ఏంటంటే వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. సో, నేనేం చేయలేను. నా చేతిలో ఇంకేమీ లేదు అనే ఆలోచన వచ్చినప్పుడంతా వాళ్ళకి చాలా ఒక ఫ్రస్ట్రేషను, ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి. సో, దానివల్ల ఏంటంటే వాళ్ళు చాలా ఒక సైలెంట్ అయిపోయారనమాట. ఇదివరకు మీరు చూసిన వ్యక్తి వేరు. మీరు ప్రేమించిన వ్యక్తి వేరు. ఇప్పుడు చూస్తున్న వ్యక్తి వేరు. సో, మీకేంటంటే అర్థం కావట్లేదు. అసలు నేను ప్రేమించిన వ్యక్తి ఇతనేనా? ఈమెనా? కాదా? అనేది మీకు డౌట్ అనేది వచ్చేస్తుంది. సో, ఆ విధంగా వాళ్ళ బిహేవియర్ అనేది కంప్లీట్‌గా మారిపోయింది. ఎందుకంటే వాళ్ళు తినిన దెబ్బల వల్ల అన్నమాట. సో, ఏంటంటే వాళ్ళకి అబండెన్స్ అనేది కావాలి. ఒక పాజిటివ్ మైండ్ సెట్ అనేది ట్రై చేస్తున్నారు. పాజిటివ్ మైండ్ సెట్ కావడానికి, మేనిఫెస్టేషన్ చేసుకోవడానికి, ఆ గ్రాటిట్యూడ్ చూపించి ఒక బ్లెస్సింగ్స్ అనేది తెచ్చుకోవడానికి వాళ్ళు చాలా ట్రై చేస్తున్నారు. సో, అది మీకు చెప్తున్నారు. నేను పాజిటివ్‌గా మారడానికి ప్రయత్నిస్తున్నాను. నాకు కొంచెం టైం ఇవ్వు అన్నట్టుగా మీకు చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే వీళ్ళు చాలా ఓల్డెన్ డేస్ థింకింగ్ అనమాట. వాళ్ళకేంటంటే లేడీస్ అంటే ఇలాగే ఉండాలి, జెంట్స్ అంటే ఇలాగే ఉండాలి. రకరకాలుగా వాళ్ళు చిన్నప్పుడు పెరిగిన విధానం గానీ, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నూరిపోసిన పద్ధతులు గానీ, ఓల్డ్ స్టైల్స్ గానీ, సో, దానివల్ల ఏంటంటే వాళ్ళకి చాలా ఒక ఔట్‌డేటెడ్ థింకింగ్ అనేది కనబడతా ఉంది. సో, దాని నుంచి బయటపడాలి. మీరేంటంటే నా వ్యూవర్ ఎవరైతే ఉన్నారో చాలా ఒక ట్రెడిషనల్ అయితేను కూడా ఒక ఫ్యాషనబుల్ అని గాని, లేదంటే లేటెస్ట్‌గా ఉండే జనరేషన్ లాగా కనిపిస్తున్నారు. సో, వీళ్ళకేంటంటే ఓల్డెన్ డేస్ లాగా ఉండాలనమాట. అలాగా పాతకాలంలో అందరూ ఎలా ఉండేవారో అలాంటి ఓల్డెన్ డేస్ థింకింగ్, ఓల్డ్ స్కూల్ థింకింగ్ అనమాట. సో, వాళ్ళేంటంటే మీకు కొన్ని కండిషన్స్ పెట్టుండొచ్చు, లేదంటే రిస్ట్రిక్షన్స్ పెట్టుండొచ్చు. సో, మీరు వీళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు, లేదంటే ఇలాంటి డ్రెస్ వేసుకోవాలి. సో, ఇలాంటివన్నీ కూడా చాలా ఆలోచిస్తున్నారు. కొన్ని మీకు చెప్పుండొచ్చు, కొన్ని చెప్పకపోవచ్చు. చెప్పకుండానే వాళ్ళ మనసులో పెట్టుకొని మీకు దూరం అయ్యుండొచ్చు. ఎందుకంటే మిమ్మల్ని కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో అబ్జర్వ్ చేసి వాళ్ళు ఒక నిర్ధారణకొచ్చేసారనమాట. ఈ పర్సన్ నాకు సెట్ కారు. మా ఇద్దరికీ సెట్ అవ్వదు అన్నట్టుగా ఒక ఓల్డ్ స్కూల్ థింకింగ్‌తో మిమ్మల్ని అనవసరంగా దూరం చేసుకున్నారు. సో, అదే కాకుండా వీళ్ళకి కొన్ని ఎడిక్షన్స్ కూడా ఉండొచ్చండి. ఏంటంటే మీరు అంటే నాకే సొంతము, లేదంటే గనక నేను ఊరుకోను అన్నట్టుగా డిఫరెంట్ ఏదైనా డ్రింకింగ్ అని, స్మోకింగ్ అని ఏదైనా ఎడిక్షన్ అనేది వాళ్ళకి ఏర్పడి ఉండొచ్చు. లేదంటే అబ్సెషన్ అనేది ఉండొచ్చు. మీ ఫోటోలు గానీ, మీ చాటింగ్‌లు గానీ మాటి మాటికి చూడటము. సో, వాటిని పదే పదే చదవడము, దానికి డిఫరెంట్ మీనింగులు తీయటము. ఓహ్! ఇలాగ మెసేజ్ పెట్టారంటే దీని మీనింగ్ ఇదే ఉంటుంది. అలాగా వాళ్ళొక రకంగా చాలా ఒక మెంటల్ డిజార్డర్ అనుకోవచ్చు. చాలా ఒక ఎమోషనల్ బ్లాక్ అనేది ఉంది వాళ్ళకి. ఏంటంటే వాళ్ళు ఏది కూడా ఓపెన్‌గా మీతో చెప్పలేకపోతున్నారు. వాళ్ళ మనసులో ఉండే ఈ ఓల్డ్ స్కూల్ థింకింగ్ ఏదైతే ఉందో, అలాగనే మిమ్మల్ని వదులుకునే పరిస్థితి కూడా లేదు వాళ్ళకి. దానివల్ల అబ్సెసివ్‌గా థింక్ చేయటము, ఒక పొజిషన్ నువ్వు నాకే సొంతము, నువ్వు నేను చెప్పినట్టుగానే వినాలి. లేదంటే నీ మొఖం పైన యాసిడ్ పోసేస్తాను. చూసారా చాలా మంది ఇలాగే ఉంటారు కదా! పిచ్చోళ్ళలాగా, ఉన్మాదుల్లాగా ఉంటారు కదా! సో, ఈ వ్యక్తి ఏంటంటే కొంచెం ఎడ్యుకేటెడ్, కొంచెం మంచి వ్యక్తి అవ్వటం వల్ల ఇవన్నీ కంట్రోల్ చేసుకుంటున్నారు. కానీ యాక్చువల్‌గా అయితే వాళ్ళ వాళ్ళ లోపల ఒక మృగం అనేది ఉంది. సో, ఏంటంటే నువ్వు నాకే సొంతము, నువ్వు నాకు దక్కకపోతే నువ్వు వేరే వాళ్ళ ఎవరికీ దక్కకూడదు అన్నట్టుగా ఒక రకంగా పిచ్చివాళ్ళయిపోయినట్టుగా అయిపోతున్నారనమాట. సో, వాళ్ళకేంటంటే ఒక స్టెబిలిటీ కావాలి, కష్టాలన్నీ పోవాలి, మంచిగా ఉండాలి అనేదైతే వాళ్ళకి కూడా ఉంది. ఒక గ్రోత్ రావాలి, కనెక్షన్ అనేది ముందుకు వెళ్ళాలి, గ్రోత్ కావాలి అన్నట్టుగా వాళ్ళు ఒక స్టెబిలిటీ, సెక్యూరిటీ గురించి అనేది చూస్తున్నారు. అది మీకు చెప్పాలనుకుంటున్నారు. కాకపోతే ఈ అడిక్షన్స్ కొంతమందికి మీకు ఆల్రెడీ తెలిసుండొచ్చు. ఈ వ్యక్తికి డ్రింకింగ్ గాని, స్మోకింగ్ గాని ఉంది. కొన్ని అడిక్షన్స్ అనేవి ఉన్నాయని మీకు తెలుసు.
కానీ తెలిస్తేనే కూడా వీళ్ళేంటంటే చెప్తున్నారు, "నేను ట్రై చేస్తున్నాను. నా అడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి బయటపడడానికి నేను ట్రై చేస్తున్నాను. దయచేసి నాకు కొంచెం టైం ఇవ్వు" అన్నట్టుగా కోరుకుంటున్నారనమాట. సో, అలాగే వాళ్ళు ఇదేంటంటే ఈ అబ్సెషను, ఈగో లేదంటే ఓల్డ్ స్కూల్ థింకింగ్ వల్ల వాళ్ళేంటంటే మీతో కట్ డౌన్ చేసేసుకున్నారు. కొంతమందికి కట్ డౌన్ అయిపోయింది. మూవ్ ఆన్ అయిపోయారు వాళ్ళు. సెపరేషన్‌లోకొచ్చేసారు. సో, ఇదేంటంటే ఆన్ అండ్ ఆఫ్ రిలేషన్‌షిప్ అయిపోయింది మీకు. ఒక సైలెంట్ ట్రీట్‌మెంట్ అనమాట. ఆ వ్యక్తి మీరు ఫోను చేస్తే చూస్తారు, మెసేజ్ పెడితే చూస్తారు, కానీ రిప్లై ఇవ్వరు. సో, అది ఏంటంటే సైలెంట్ ట్రీట్‌మెంట్. కానీ మీకు తెలియని విషయం ఏమంటే, వాళ్ళు పదే పదే మీ ఫోటోలు చూడటము, అసలా మీరు రాసిన మెసేజెస్ చదవటము, సో, పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది అనేది పదే పదే గుర్తు తెచ్చుకొని దాని నుంచి నేర్చుకోవటము, నెక్స్ట్ టైమ్ నేను ఇలా బిహేవ్ చేయకూడదు, నెక్స్ట్ టైమ్ నేను ఇలాగుండాలి, అలాగుండాలి అని రిహార్సల్స్ వేసుకోవటము, ఇవన్నీ అయితే జరుగుతున్నాయన్నమాట. సో, వాళ్ళకేంటంటే ఇది ఇంకా ఇంకా కావాలి. మీతో కనెక్షన్ ఏదైతే ఉందో, మేబీ ఒకవేళ మీరిద్దరు నార్మల్‌గా ఉంటే గనక వీళ్ళకి ఇంకా ఫిజికల్ కనెక్షన్ కావాలి. ఇంకా మీరు మొత్తం వాళ్ళకే సొంతం అవ్వాలి. 'అర్జున్ రెడ్డి' టైప్ అనమాట. నువ్వు నాతోనే ఉండాలి కంప్లీట్‌గా. నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు. అట్లాగా ఒక రకమైన అబ్సెషన్ అనేది నాకు ఈ వ్యక్తిలో కనిపిస్తా ఉంది. సో, దానివల్ల ఏంటంటే ఒక రకమైన పిచ్చి ప్రేమ అని కూడా చెప్పొచ్చు. మీరంటే చాలా పిచ్చి ప్రేమ. సో, దానివల్ల ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని వదులుకోవాలనుకోవటం లేదు. అట్ ది సేమ్ టైమ్ మిమ్మల్ని ఎలా కలవాలనేది తెలియట్లేదు. సెల్ఫ్ వర్త్ ఇష్యూస్, ఫైనాన్షియల్ ఇష్యూస్. సో, దానివల్ల వాళ్ళైతే సతమతం అయిపోతున్నారు. ప్రస్తుతానికైతే మీ వ్యక్తి యొక్క ఎనర్జీ అంత బాగలేదండి. సో, మీరు వాళ్ళ గురించి ప్రేయర్ చేయండి. వాళ్ళ గురించి మంచి జరగాలని కోరుకోండి. ఖచ్చితంగా వాళ్ళు మీకు ఫోన్ గాని, మెసేజ్ గాని చేస్తారు. ఓకేనా? సో, మీకెలా అనిపించింది ఈ రీడింగు? సో, మీరు ఖచ్చితంగా ఈ రీడింగ్ గనక మీకు రెజొనేట్ అయితే గనక 786 అనేది కామెంట్ చేయండి. ఎందుకంటే సో, ముస్లిమ్స్‌కి నిన్న బక్రీదు, ఈరోజు అనేసి కొంచెం కన్‌ఫ్యూజన్ అనేది ఉంది. కొంతమంది ఈరోజు జరుపుకుంటున్నారు, కొంతమంది నిన్న జరుపుకున్నారు. సో, వాళ్ళకేంటంటే చాలా పవిత్రమైన రోజు. ఓకేనా? సో, వాళ్ళకి 786 అనే నంబర్ కూడా చాలా ఇంపార్టెంట్ నంబర్ అన్నమాట. ఓకేనా? సో, ఇదండి ఇవాళ రీడింగు. మీకెలా అనిపించింది? మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. కామెంట్ చేయండి. అసలు మీకు ఎంతవరకు రెజొనేట్ అయింది? నిజంగానే మీ పర్సన్ ఈ విధమైన పరిస్థితిలో ఉన్నారా? సో, ఏం జరుగుతుంది మీ లైఫ్‌లో అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అన్ని కామెంట్స్ చదువుతాను. కొన్నిటికి నేను రిప్లై కూడా చేస్తాను. ఓకే. థాంక్ యూ సో మచ్ అండి. బాయ్.